ఏంటిది? ఏంటమ్మా ఇది? గట్టి చెప్పు. ఏంటిది ఇది? ఇదేంటి? బంతి. బంతి కథ. చేతు పట్టుకో. బంతి కథ. బంతి కథ మనం చెప్పుకుందాం. ఈ బంతి ఒకసారి పేరు మర్చిపోయింది. పేరు మర్చిపోయి ఎక్కడికి వెళ్ళింది? తలుపు దగ్గరికి పోయింది. ఇదేంటి? తలుపు. చెప్పలా? ఓకే. ఇదేంటి? తలుపు. చేతులు పట్టుకో. ఇదేంటి? తలుపు. ఇదేంటి? ఇదేంటి? చెప్పు చెప్పు. ఇదేంటిది? చెప్పు. తలుపు. తలుపు దగ్గరికి పోయి నా పేరేంటో చెప్పవా అని అడిగితే నాకు పని ఉంది, నువ్వు ఇంకెక్కడ నన్ను పోయి అడుగు, నా పని నాకే తీరకలేదని తలుపు చెప్పింది. తర్వాత నీరు దగ్గరికి పోయింది. చూడుగా అగ్గో నీరు దగ్గరికి పోతే నీళ్ళు సౌండ్ వస్తున్నాయి ట్యాప్లోకి వెళ్ళి. ఇక అప్పుడు నీరు అంటది నా పనితో నాకు తీరకలేదు, నువ్వు ఇంకెక్కడ నన్ను అడుగు అని చెప్పి నీరు అంటది. నీరు అన్న తర్వాత ఎక్కడికి పోతుంది? అక్కడ నుండి చీపురు దగ్గరికి పోతుంది. అక్కడ నుండి బంతి చీపురు దగ్గరికి పోయి ఆ చీపురుని అడుగుతుంది, నా పేరేంటో చెప్పవా అని అడుగుతుంది. ఎవరిని అడుగుతుంది? ఏమడుగుతుంది? లేకపోతే చెప్పు అని ఏమడుగుతుంది? చేతులు కట్టుకో. ఫస్ట్ చేతులు కట్టుకో. ఎవరిని అడుగుతుంది? అమ్మ బంతి చీపురుని అడుగుతుంది. అప్పుడు చీపురు నాకు పని బాగుంది, నేను అలసిపోయి ఉన్నా, నువ్వు ఇంకెవరు నన్ను అడుగు అంటుంది. అప్పుడు ఆ బంతి ఏం చేస్తుంది? బ్యాట్ దగ్గరికి పోతుంది. ఎక్కడికి పోతుంది? ఈ బ్యాట్ దగ్గరికి పోతుంది బంతి. పోయి బ్యాటు నా పేరు చెప్పవా? ఇటు చూడు భీమనాయక్, ఇటు చూడు లౌక్య, ఇటు చూడు బంతి బ్యాట్ నా పేరేంటో చెప్పా అంటే అప్పుడు బంతి ఏమంటది? నవ్వుతుంది. పక్క నవ్వుతుంది. ఏం చేస్తుంది బంతి? లౌక్య ఏం చేస్తుంది? బ్యాట్ ఏం చేస్తుంది? పక్క నవ్వుతుంది. అను చెప్పు భీమనాయక్. బంతి బ్యాట్ ఏం చేస్తుంది? బ్యాట్ నవ్వుతుంది. నవ్వి నీ పేరు బంతి, నా పేరు బ్యాట్ కదా అని పక్క బ్యాట్ నవ్వుతుంది. అప్పటి నుండి ఈ బంతి ఈ బ్యాటు స్నేహితులు అయిపోయినాయి. అర్థమైందా? అందరు క్లాప్స్ కొట్టండి. క్లాప్స్.